రాజధాని అనే కార్యక్రమాన్ని ఈ రోజు తీసుకొని ప్రజల్లో మరి బీజేపీ ఏదైతే రాజ్యాంగాన్ని అనగదొక్కాలని చూస్తుందో మరి ప్రజల్లో తీసుకుపోయి బీజేపీ అసలు బండారాన్ని బయట పెట్టాలనే ఉద్దేశమే ఈ రోజు ఈ కార్యక్రమం. మన పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి నేతృత్వంలో, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన పిసిసి ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో, ఆఫీస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతుంది. అదేవిధంగా ప్రజలను మభ్యపెడుతూ బీజేపీ ప్రతి రాష్ట్రంలో మాయమాటలు చెప్పి ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తూ, మత విభేదాలు సృష్టిస్తూ, జాతి విభేదాలు సృష్టిస్తూ, పబ్బం గడుపుకుంటూ, ప్రజలను మోసం చేస్తూ, ఓట్లు దంచుకుంటూ ఇలా ప్రభుత్వాలు ఏలుతుంది. మరి రాజ్యాంగాన్ని ఎవరైతే రాజ్యాంగాన్ని రచించారో బిఆర్ గారు అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ ఈ రోజు వారు లోక్సభలో మాట్లాడడం జరిగింది. ఈ రోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ఈ రోజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సమంగా అందరూ బతుకుతున్నారు. మరి కాల రాయడానికి, ఈ పెద్దందారి వ్యవస్థ తీసుకురావడానికి ఒక కుట్ర పడుతుంది బీజేపీ. దాన్ని ప్రజల్లో తీసుకుపోయి ప్రజల్లో బీజేపీ చేస్తున్న అరాచకాన్ని ప్రజల దృష్టిలో పెట్టాలనే ఉద్దేశమే గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండాతో ఈ రోజు బయలుదేరింది. ప్రజలకు ఈ గ్రామం నుండి మొదలుపెట్టి మరి చివరి గ్రామం వరకు కూడా బీజేపీ పార్టీ ఏమైతే చేస్తుందో అరాచకాలు, వాటన్నిటిని కూడా ప్రజల్లో దృష్టి పెట్టడానికే ఈ కార్యక్రమం. ఈ రోజు పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలందరూ కూడా, అక్క చెల్లెల అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను.